కేసీఆర్ కొడుకుని నెల రోజుల లోపల భారతీయ జనతా ప్రభుత్వం ఏర్పడితే కేసీఆర్ కొడుకును పక్క లోపడెత్తిన నేత గ్యారెంటీ లోపడెత్తాం. ఆయన వేసే అరాచకాలు, ఆయన పాల్పడ్డ అవినీతి ఇంత అంత కాదు, ప్రజలు పెట్టిన అరాచకాలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పెట్టిన ఇబ్బందులను ఇప్పటికీ గుర్తొస్తాయని అవన్నీ కూడా. అబ్బబ్బబ్బబ్బా ఏం అరాచకమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత కొట్టిరానప్ప. ఇలా కొనుగోలు కేంద్రాలు పోతే కొడుతుంది, టీఎస్పీఎస్ పేపర్ లీకేజ్ మీద కొట్లాడితే కొడుతుంది, మహిళల మీద అత్యాచారం జరిగితే దాన్ని వ్యతిరేకిస్తే కొడుతుంది, 317 జీవోకి వ్యతిరేకంగా కొట్లాడితే సవరించమని కొట్లాడితే కొడుతుంది, ఆర్టీసీ సమస్యలు కొట్లాడితే కొడుతుంది, అంగన్వాడీ సమస్యలు కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తుల సమస్యలు కానీ వీఆర్ఓల సమస్యల మీద కానీ మేము మాట్లాడితే కొడుతుంది. ఏది మాట్లాడినా కొట్టిపిస్తుంది. అప్పుడు గుర్తురాలే, ఇప్పుడు గుర్తొస్తుందా మీకు ఇవన్నీ? ఏడు రక్త ఒక